వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్లకాకి అన్నాడంట వెనకడికి ఒక ఎంగలప్ప. రాజకీయ నాయకులు కూడా అట్లాంటి కాకమ్మ కబుర్లు చెప్తూ ప్రజలకు రోజుకొక సినిమా చూపించేస్తున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేత్తూ నేపాల మాంత్రికులనే తలదన్నేలా తయారయ్యారు. ఈ వారం కూడా పొలిటికల్ తమస్సులు చాలా పట్టుకొచ్చాను. అవి ఏంటో చూసే ముందు మన హెడ్లైన్స్లోకి వెళ్ళిపోతాం. ఆహా లేదు ఓహో లేదు అంటున్న హోంమంత్రి అనిత. ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసా. హోమ్ మినిస్టర్కు ఆర్కే రోజా కౌంటర్. నువ్వేమన్నా యాంకర్వా హోమ్ మినిస్టర్వా? ఎల్లో పత్రికల్లో వచ్చే సందమామ కథలు తనకెంతో ఇష్టం అంటున్న అంబటి. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. జన సైనికులకు కేఏపాల్ సీరియస్ వార్నింగ్. ఒరేయ్ జన సైనికులారా బుద్ధుందరా మీకు? చంద్రబాబుపై రాచమల్లు సెటైర్. లేని అమరావతిని చూపిస్తాడు, ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు. కూటమి ప్రభుత్వానికి కొత్త పేరు పెట్టిన జడ శ్రవణ్ కుమార్. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఆయన పొంగులేటి కాదు బాంబులేటి అన్న కేటీఆర్. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. కేటీఆర్ సంగతి ఏంటో చూస్తా అంటున్న బండి. ఇప్పుడు స్టార్ట్ చేసినావు కదా, నేను స్టార్ట్ చేస్తే ఇక. బీఆర్ఎస్ పార్టీపై చామల చురకలు. కొత్త సినిమా తీస్తున్నారు, ఇప్పుడు పాత సినిమా అయిపోయింది. నాలాలపై రిపోర్టింగ్ చేస్తానని వెళ్ళి గల్లంతైన తిరకాసు. కళ్ళు మూసి తెరిచేటప్పటికి 20 కిలోమీటర్లు కొట్టుకొచ్చేసానా. ఆ మూడు వదిలేయండి. మీలో మార్పు రాకపోతే అప్పుడు నన్ను అడగండి అని కొన్ని అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు చెప్తున్నారు బాబు గారు. పనిలో పనిగా తన ఏలుకున్న ఉంగరం గురించి కూడా చెప్పారు. నమస్కారం సార్, చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికి చెప్పాను. ఏడు చెప్పారు సార్? మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది. ఆ విషయం ఐఏఎస్లు ఐపీఎస్లకు తెలియదంటారా అండి? అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది. మా తిరకాసు ఏ పని చేయకున్నా గుర్రు పెట్టి నిద్రపోతాడు సార్. దానికి ఏదైనా మందుంటే చెప్పండి సార్. ఎవ్రీడే యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా ఏంటి చేయాలి సార్? మంచి పని చేయడం. మరి మీలాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఈ రోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటా సంకల్పం? ఒక చిన్న విషయం మీరు ఒకసారి చూస్తే అందరూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయిల్ తగ్గించమని. ఆయిల్ తగ్గించేద్దాం. షుగర్ తగ్గించమని. షుగరా? అది కూడా తగ్గించేద్దాం అండి. అదే మరి ఉప్పు తగ్గించమని. ఉప్పు? ఈ మూడు తగ్గిస్తే ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అబ్బా, మంత్రి సత్యనారాయణ గారు కూడా ఇంత బాగా చెప్పలేదు సార్. మీరు చాలా గ్రేట్ సార్. అన్నట్టు ఈ మూడు తగ్గించేస్తే నిజంగానే ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది అంటారా? ఈ మూడు చేసి మీరు చూడండి, మీ ఆరోగ్యం ఇంప్రూవ్ కాకపోతే నన్ను అడగమని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. ఇప్పుడు ఆయిల్, షుగరు, ఉప్పు తగ్గించేస్తే ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటున్నారు కదా. మరి మీరు అమ్ముతున్న 99 రూపాయల మందు తాగొచ్చు అంటారా? అది కూడా తగ్గించమంటారా? ఏంటి మాట్లాడలేదేంటి? సర్లేండి సార్, మీ వేలుకున్న ఉంగరం పరిస్థితి ఏంటి సార్? ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటో చెప్పండి సార్. కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని. కాదు. ఓ కాదా? మరి ఏంటి సార్ ఆ రింగు? ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేచి చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది. అరే, సిబిల్ స్కోర్ లాగా స్లీప్ స్కోర్ కూడా ఉంటుందా? నేను నిద్ర లేస్తానే బాడీ రెడీనెస్ వస్తుంది. నిద్ర సరిపోకపోతే ఏడు చేస్తారు? ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పడుకుంటాను. బాగుంది సార్, చాలా బాగుంది. కూటమి మంత్రులు క్యూలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మెడికల్ కాలేజీలపై కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. అందరిలోనూ హోంమంత్రి అనిత గారు డిఫరెంట్ టెక్నాలజీ వాడుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరినీ కడుపిప్ప నవ్వించారు. అసలు మెడికల్ కాలేజీలకు హోంమంత్రి గారికి ఏం సంబంధం అంటారా? అది మాత్రం అడగొద్దు. నమస్తే మేడం, ఏంటి మేడం సంగతిలో? ఆ దారంటే వెళ్తుంటే
సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. మరి మీకేమనిపిస్తుంది మేడం? ఆ బిల్డింగ్లన్నీ బోర్లించిన ఇడ్లీ పాత్ర లాంటి గ్రాఫిక్సే అంటారా? ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసా. ఏమనిపించింది మీకు? ఆహా అనుకుని ఆగేమేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. అంటే అసలు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదంటారా గత ప్రభుత్వంలో? అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు? కండ్ల ముందు అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తుంటే ఏమీ లేదంటారేంటి మేడం మీరు? అంటే ఈరోజు పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి మీరు కూడా పీపీపీ మోడల్ అంటే మరి ఎందుకంత సంబరపడిపోతున్నారో మాకేటి అర్థం కావట్లేదు అని అంటున్నారండి వైఎస్ఆర్సీపీ కూడా. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఎవడో దారిని పోయిన దానిని అట్టుకొచ్చి ₹10 పావలాకో ఈ 1,000 కోట్ల ప్రజల ఆస్తిని అప్పచెప్పడమే కదా. అందులో అడ్మిషన్స్ కానీ అందులోని వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అండర్లో ఉండేదానికి గవర్నమెంటే నడపొచ్చు కదండి. ఈ పీపీపీ డుమ్ 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 ఎందుకండి? ఓ పాలు ఆలోచించండి. దమ్ము ధైర్యం ఉంటే నాతో పాటు రండి, మేము కట్టిన మెడికల్ కాలేజీలు చూపిస్తా, కమాన్ వస్తారా అని కూటమి మంత్రులకు ఛాలెంజ్ ఇస్తున్నారు ఆర్కే రోజు గారు. నమస్తే మేడం, చెప్పండి. మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. ఎక్కడికి రమ్మంటారు వాళ్ళని? రాజమండ్రి మెడికల్ కాలేజ్ కి వస్తారా? రారు. విజయనగరం మెడికల్ కాలేజ్ కి వస్తారా? నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్ కి వస్తారా? అస్సలు రారండి. నంద్యాల మెడికల్ కాలేజ్ కి వస్తారా? రారండి. ఎందుకంటే అలా బలవంతం చేస్తారు వాళ్ళని? దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. రారు 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 ఎన్నిసార్లు చెప్పమంటారు ఎవరానా? ఎంత సిగ్గుచేట అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. ఏటి మాట్లాడుతున్నారు? సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. మీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదంట. అనితిగోరికి ఆహా అనిపించలేదంట. పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్ వా, హోమ్ మినిస్టర్ వా? ఏంటి మేడం అనితిగోరు మీకు యాంకర్ లాగా కనిపిస్తున్నారా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. ఆవిడ మంత్రి అండి, మంత్రి, హోం మంత్రి. ఏ మీకు అలా కనిపించడం లేదా? అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది, సవిత. ఆ సవిత మేడం గారు కూడా మంత్రే. ఆ మేడం గారు ఏడ్ చేశారు. కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. మరి ఏం చేయమంటారండి? ఫుల్ కాంపిటీషన్ నడుస్తుంది అక్కడ. అందుకే పోటీ పడి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నాకు కథలంటే చాలా ఇష్టం. అయినా కథలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మా తిరకాసని అయితే నాకు రోజుకో కథ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కథలో కాకరకాయల టాపిక్ ఎందుకు వచ్చిందంటారా? అదిగో అక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన ఏదో కథ గురించి చెప్తున్నారు, ఇందాం. నమస్తే సార్. చందమామలో ఒక సీరియల్ కథ ఉండేది. ఇటు చందమామ కథలా? ఏం కథ సార్ అది? బేతాళ విక్రమార్కుడి కథ. ఏం జరుగుతుంది ఆ కథలో? చెట్టు మీద శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా విక్రమార్కుడు శ్మశానం కేసి నడవసాగాడు. దానిలో ఉన్న బేతాళుడు రాజా అని ఒక కథ చెప్తాడు. ఈ కథకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావంటే నీ శిరస్సు 1000 ఒక్కలవుతుంది అని చెప్తాడు. ఆ కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాడు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాడు. మళ్ళా శవం వెళ్లి చెట్టు మీద ఎలాడుతుంది. ఆ విధంగా ఇది ఈ కథ. ఏ కథ? 1వ చార్జ్ షీట్, 2వ చార్జ్ షీట్, 3వ చార్జ్ షీట్. అర్థమైంది సార్. ఆ కథలు చదువుతా ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు సందమా పుస్తకాలు రావట్లేదు కదా, ఎక్కడ చదువుతున్నారు సార్ ఈ కథలన్నీ మీరు? ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. ఓహో, మీరు చెప్పేవి ఆ ఎల్లో పత్రికలు రాసి పెట్ట కథలా? ఎలా ఉంటున్నాయి సార్ ఈ కథలన్నీ? ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు. కల్పిత కథలు కూడా అంత ఆసక్తికరంగా రాయడం అంటే మామూలు విషయం కాదు గురుగారు. చాలా కమిట్మెంట్ ఉండాలా. ఇప్పటి నుండి ప్రతి మంగళవారం ప్రెస్ మీట్ పెడతా అని అంటున్నారు జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు. మంగళవారమే ఎందుకని అడిగితే మంగళవారం ప్రభుత్వాన్ని మంగళవారమే దుమ్ము దులుపుతా అని అంటున్నారు. నమస్తే సార్. శ్రావణ శుక్రవారం లాగా ఈ మంగళవారం మహత్యం ఏంటి సార్? ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఏటది? దిస్ ఈజ్ కాల్డ్ మంగళవారం గవర్నమెంట్. మంగళవారం గవర్నమెంటా అంటే ఏంటి సార్? ఇంకా ఆ మిగతాదంతా మీరే ఫిల్ చేసుకోండి. అయ్యో ఇదిగో సార్, మీరు అలా సగం సగం చెప్పు వదిలేస్తే మాకు ఎలాగ అర్థమవుతుంది సార్? ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే ప్రతి మంగళవారం ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నా. మంగళవారమే ఎందుకు సార్? ఏ సోమవారం శనివారం పెట్టొచ్చు కదా. ఎందుకంటే మంగళవారం ప్రభుత్వానికి
ప్రెస్ మీట్ మంగళవారమే పెట్టాలి. అసలు ఈ మంగళవారం మార్చి మాకేంటి అర్థం కావట్లేదండి. కూటమి ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి చెప్పమంటున్నాను. 15 మెడికల్ కాలేజీలు తెచ్చామని మొన్న బాబు గారు కళ్ళు ఆర్పకుండా చెప్పారు కదా. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడటంలో ఒలింపిక్స్ గేమ్ పెడితే ఆ ఒలింపిక్స్ గేమ్ లో మొట్టమొదటి గోల్డ్ పథకం సాధించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రఫ్ గా ఒక నిమిషంలో ఎన్ని అబద్ధాలు ఆడతారు సార్ బాబు గారు? ఒక్క నిమిషంలో కళ్ళు ఆర్పకుండా మినిమం 10,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఊరుకోండి సార్, నీతి నిజాయితీకి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు బాబు గారు. అలాంటి నిప్పు లాంటి మనిషిని పట్టుకొని ఏంటి సార్ ఆ మాటలు? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చాడు? ఒక్కటి కూడా తేలేదని బయట టాకు. 19 నుంచి 24 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? 17 మెడికల్ కాలేజ్ వచ్చాయి. అది గత ప్రభుత్వం ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వచ్చిన కాలేజెస్. మరి అందుకే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు అన్నిటినీ అమ్మకానికి పెట్టారు. వాటిని కూడా మనం నిలబెట్టుకోలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు అంటున్నా నేను? అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమీ చేయలేక మెడికల్ కాలేజీలు అమ్మేసుకుంటున్నారు సార్. మంచి గుణవతి అమ్మాయిని పెంచి చదివిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు వెధవ సుంట పనికిరాని దగులుబాజీ అయిపోయి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వీడెక్కడ అరుగు కింద కూర్చొని బీడీలు తాగుతున్నట్టు ఉంది పరిస్థితి. భారీ కంటే బీడీనే ఎక్కువైంది ఆడికి. ఎర్రిబేడ్. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అరుగుల కింద కూర్చొని చేసే పనులు ఇయ్యే. అర్రే ఏంటి మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళకి బీడీలు తాగే అలవాట్లు అయ్యి ఉండవు సార్. అసలు అంత టైం కూడా ఉండదు. చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాసమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. మంత్రులు సెప్టిక్ ట్యాంకులు కంపసెట్లు ఫోటోలు చూపించి కామెడీ చేస్తున్నారని సెటైర్. నమస్తే సార్, తమరది కూడా మెడికల్ కాలేజీల టాపిక్కేనా? మాట్లాడండి సార్, మాట్లాడండి. మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు. ఎవరు? చంద్రబాబు గారా? ఏం మేలు చేశారు సార్? మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు. మీకే కాదు సార్, చాలా మందికి తెలియకుండా చేస్తారు. గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తున్నాం, మావాడు అని ప్రేమిస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా తెలిసింది సార్ మెడికల్ కాలేజీలు కట్టినట్టు? ఇంత మంచి పనులు చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు పుణ్యాన మేమందరం చూడగలిగినాం. మరి ఇప్పుడు బాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తమరు? థ్యాంక్స్ చంద్రబాబు. బాగుంది. ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తారు? రెండో విషయం, లేని అమరావతిని చూపిస్తాడు, ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు. అదే మరి మ్యాజిక్. ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పని కట్టుకొని మెడికల్ కాలేజీలు కడిగి చూసి లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్ ఆ ఇన్నర్ ఫీలింగ్? వీడు జగన్ ఏ మనిషిరా బా స్వామి, వీడు ఇట్లా అద్భుతంగా కట్టినాడు, వీడి దెబ్బకు పైసలు అయిపోయింది, ఈవీఎం మిషన్ లేకపోతే మనము ఎంత సూపర్ గా కట్టినాడు అని లోపల అనుకుంటూ అది బయటికి చెప్పి సావలేరు. కాబట్టి లోపల ఏమనుకున్నా అసలు మీరు ఏమి కట్టించలేదని ఏవో బొమ్మలే చూపిస్తున్నారు సార్ వాళ్ళు. ఈ చూపిలే మరి వాళ్ళు చూపించిన బొమ్మలు ఏంటి సార్? వెనక్కి పోయి యానో ఒంటికి పోసేదో, కంప చెట్లు ఉండేదో, ఏడన్నా సెప్టిక్ ట్యాంకులు ఉండేటో కట్టకుండా ఉంటారు చూడు, అవి చూపిస్తున్నారు. ఏంటి సార్ ఆ మాటలు? మా భాషలో కడపలో కాబట్టి మొదటిగానే మాట్లాడతాంలే మేము. సరే మీ భాషలోనే చెప్పండి. మూతి చూపించడంలే, ముడ్డు చూపిస్తున్నారు. ఏమన్నారు ఇప్పుడు? స్వామి మనిషికి ఎప్పుడైనా మూతి వైపు చూపించాల్సింది, ముందు ముడ్డు వైపుగా చూపించాల్సింది. మీరు మరి అలా కొండబాతలు కొట్టినట్టు మాట్లాడితే ఎలా గురుగారు? మీకు సిగ్గు లేదు, శరం లేదు. మరి ఎలా సార్ వాళ్ళలో మార్పు ఎలా వస్తుందంటారు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు. అంటే ఇంకంతేనా? ఈ జీవితానికి ఇంతేనా? దమ్ముంటారా చూసుకుందాం, నువ్వు నేను తేలిపోలయ్యాలా అని ఓ టీవీ ఛానల్ వార్నకు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్ గారు. జన సైనికులకు కూడా గట్టి క్లాస్ స్పీకర్. నమస్తే సార్, ఏంటండి ఎవరికో గట్టి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు? TV5 నాయుడు లాంటి వాడు అవినీతిగా ఈ రోజు టీటీడీ చైర్మన్ గా ఉంటూ చట్టవిరుద్ధంగా ఆయన ఉద్యోగం చేస్తూ, అయ్య బాబోయ్ పోయి ఆయనతో ఎందుకు సార్ పెట్టుకుంటారు మీరు? కోర్టులో కేసేస్తాం, ఆయన్ని టీటీడీ చైర్మన్ గా తీసేస్తాం. ఏంటి ఆయన్ని చైర్మన్ పదవి నుంచి తీసేస్తారా? మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఎంతగానే తెగిస్తాడు సార్, మీరు తట్టుకోలేరు. నాయుడు గారు అడ్డుకోగలరా? ఏంటి ఎంతగానే తెగించే నాయుడు గారికే వార్నింగ్? దమ్ముందా? ఓయమ్మో, మీరు కూడా బాగా తెగించేసినట్టున్నారుగా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అయ్యో బాబోయ్, పెద్ద వార్నింగ్ ఇది. అలా బెదిరిస్తున్నారేంటి సార్? మిమ్మల్ని కూడా బెదిరిస్తే ఏడు చేస్తారు. నన్నెవడు బెదిరించరు, అందరు నేను బెదిరిస్తా. అంటే మీరు బెదిరింపులకు జడవరా? బెదిరింపులకు జడవను. అది గది అలా దేనికైనా సై అన్నట్టు ఉండాలా. ఇంకేంటి గురుగారు విశేషాలు? చంద్రబాబు నన్ను గోకుతున్నాడు. ఏంటి బాబు గారు మిమ్మల్ని గోకుతున్నారా? మరి మీరేడు చేస్తున్నారు? నేను గోకడానికి వచ్చా. అబ్బా
ఈ గోక్కోవడం గిచ్చుకోవడం గిల్లుకోవడం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు వెళ్తుంటే మహానుభావుడు వస్తున్నాడు అటు ఉదయం వెళ్తుండగా మొత్తం అన్ని గేట్లు వేస్తారు, వీడియో తీసా. ఆయన సీఎం కదా, అందుకే అందరిని ఆపేసి ఉంటారు. ఆయన వస్తుంటే రోడ్లో ఇంకెవరు రాకూడదా? అంతా వివిఐపి కేపాల్ కంటే. ఏదో మీరు వస్తున్నారని తెలియక పాప గేట్లు వేసేసి ఉంటారు సార్. సరే, ఆయన విషయం పక్కన పెట్టండి. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు పనితనం ఎలా ఉందంటారు? మీరైతే కరెక్ట్ గా చెప్తారు. చరిత్రహీనుడు అయిపోయాడు. అదే సార్, శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముక్కు వంకరా అన్నట్టు అన్నారేటండి. చక్కగా మూవీలు చేసుకున్నా బాగుండు. ఇప్పుడు కూడా మూవీలు చేస్తున్నారు కదా. మొన్న ఒక మాట విన్నాను. ఏం విన్నారు? 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రిగా చూడాలని. అవును సార్, నాను కూడా విన్నాను. ఒరేయ్, జన సైనికుల్లారా, బుద్ధుందరా మీకు? అదేంటి సార్ అంత మాట అనేసారు? బుద్ధున్న ఒక్కడేనా జనసేన పార్టీలో ఉంటాడ్రా? ఇప్పుడు ఉన్నారు కదండి. ఛీ ఛీ. ఎందుకు సార్ అలా చీ చీ అని మాటి మాటికి అసహించుకుంటారు? ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుర్ర పనిచేయట్లేదు. 75 సంవత్సరాల వయసు. ఆ, 90 సంవత్సరాల్లో ఇంకేం పని చేస్తుంది? బాబు గారు బాడీ చూసారా? ఎక్సర్సైజ్ బాడీ అది. 90 కాదు 100 ఏళ్ళైనా ఆయన అదే ఫిట్నెస్ తో ఉంటారు. ఆయన ఏలుకున్న ఉంగరం చూసారు ఎప్పుడన్నా? అది తెలుసుకొని మాట్లాడండి ముందు. బాంబు లగాదేంగే అని ఆ మధ్య మంత్రి పొంగులేటి కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చారు, గుర్తుందా? ఏవి ఆ బాంబులు? ఇంతవరకు ఒక్కటి కూడా పేలలేదని నిలదీస్తున్నారు కేటీఆర్ గారు. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారా? ఉన్నారు. పొంగులేట ఆయన పేరు బాంబులేట. బాంబులేటి కాదు సార్, ఆయన ఇంటి పేరు పొంగులేటి. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. పేలలేదా మరి బాంబులు? ఈ దీపావళి కూడా మరి ఈ దీపావళికి ఏమైనా పేలుతాయేమో. ఎందుకన్నా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి సార్. అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా మరీ అలా తీసి పారేస్తారండి సార్. అంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే. అబ్బా పోనీలండి, ఆ బాంబుల సంగతి ఏదో చూసుకోండి. అదిగా బండి సంజయ్ గారు వచ్చారుగా. నమస్కారం సార్. మీ మీద పరువు నష్టం దావా వేసారు కదా కేటీఆర్ గారు, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారండి? ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్యా బయటికి రారు. మీరు దేని మీద వేస్తారు ఇజ్జత్ దావా? నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్నా. ఇజ్జత్ దావా వేరాదా? మరి ఎందుకు వేయలేదు? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు, ఇజ్జత్ దావా వేరాదా నీ మీద? ఆడు ఈడు అని మాట్లాడుకోవడం ఇప్పుడు పాలిటిక్స్ లో సర్వసాధారణం అయిపోయింది కదా సార్. మీ అయ్య నా తలకే 6 ముక్కలు నడుపుతాడు, ఇజ్జత్ దావా వేరాదా? మరి అన్నేసి మాటలు అంటే మీరు ఎందుకు ఇజ్జత్ దావాలు వేయలేదు సార్? తీస్తున్నా అన్ని తీస్తున్నా బిడ్డ. అంటే ఏం బయటికి తీస్తారు సార్? ఇప్పుడు స్టార్ట్ చేసినావు కదా, నేను స్టార్ట్ చేస్తా. ఇక ఎప్పుడు చేస్తారు సార్? ఒక డేట్ చెప్పండి. నేను బయట చెప్పకుండా స్టార్ట్ చేస్తా. ఏం చేయాలి? పోనీ మీరు ఏడు చేస్తారో చెప్పండి సార్. ఈ సంగతి అన్ని చూస్తా. ఎవరి సంగతి? కేటీఆర్ గారి సంగతి. ఏం చూస్తారు మీరు ఆయన సంగతి? అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఆ ఫోటోలు ఏముంది సార్? ఎక్కడెక్కడికి ఎవరు పోతున్నారు అన్ని తెలుసు. ఫోటోలు వీడియోలు ఎందుకు సార్? అసలు వ్యక్తిగత విషయాల మీద ఎందుకు వెళ్తారు సార్? వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. అదే సార్, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఓ డేట్ చెప్పండి. చేస్తా అని అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారు చెప్పరు. సరే, మీరు ఆ పనిలో ఉండండి ముందు. అరుగో సామల్ గారు వచ్చారు. నమస్కారం సార్. కేటీఆర్ గారు అసలు మిమ్మల్ని వదిలిపెట్టట్లేదుగా. నీకు కూడా మీడియా అటెన్షన్ డిసీజ్ వచ్చింది అనుకోవాల్సి వస్తుంది. ఓహో, ఇప్పుడు ఏం పార్టీ ఇది? బిఆర్ఎస్. ఎప్పుడు ఆవిర్భవించింది ఈ పార్టీ? ఎప్పుడంటే 2022 అనుకుంటాను సార్. 2022. అంటే ఈ పార్టీ చరిత్రనే 2 ఏళ్ల చరిత్ర ఈ పార్టీ. అయితే ఇప్పుడు ఏంటంటారు సార్ మీరు? ఇందులో ఉన్న నాయకులు సినిమా యాక్టర్ లాంటి వాళ్ళు. సినిమా యాక్టర్లు అంటోలే అంటే? కొత్త సినిమా తీస్తున్నారు ఇప్పుడు. పాత సినిమా అయిపోయింది, దాంట్లో కలెక్షన్లు అయిపోయినాయి, సెలక్షన్లు అయిపోయినాయి, క్లోజ్ అయిపోయింది డబ్బా. మరి ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇప్పుడు ఈ కొత్త దుకాణం పెట్టుకొని ఇంకా సొల్లు బొల్లు మాటలు మాట్లాడొద్దు అని ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా. సర్లేండి సార్, మీరు మీ సెటైర్లు అర్థం అయ్యి అవునట్టు ఉంటాయి. అదిగో మా తిరకాసనయ్య ఉరుములేని పిడుగులాగా రానే వచ్చాడు. దొంగగోలు పట్టుకునే వాళ్ళగా అలా దాక్కుని వెళ్తున్నావు ఏంటి? ఏటలా చూస్తున్నావు? ఎంత మాట అన్నావు జోగన్నా? నేను నీకు దొంగకోళ్ళు పట్టేవాళ్ళకి కనిపిస్తున్నానా? నువ్వు మాదిరిగా కూడా కనిపించడం లేదా? అరే నేనేదో జోకేసాను లేనియా, నువ్వు అలా అలిగితే అలాగా. నీకేందనా బయట సిచ్యుయేషను ఎంత సీరియస్ గా ఉందో తెలుస్తుందా నీకా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఏ క్షణంలో ఎండగాస్తుందో తెలీదు, ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలీదు, ఏ క్షణంలో పిడుగులు పడతాయో తెలీదు. పబ్లిక్ గా కబడ్డీ ఆడుతోందన్న ఈ వెదర. అందుకే బయటికి రావాలంటే భయం వేస్తుందన్నా. అయ్యో తిరగసనియా, అలా పారిపోతే అలా మరి ఏం చేయమంటావు జోగన్న? ఉరుము సౌండ్ నింటే
ఆ పిడుగు వచ్చి నా నెత్తిన పడుతుందేమో అని భయం వేస్తుంది ఇక్కడ. సరే గాని భారీ వర్షాల కారణంగా సిటీలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? జోగన్న, వర్షాలకి లోతట్టు ప్రాంతాలతో పాటు పైతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి జోగన్న. పైతట్ట అంటే ఈ పదం ఎప్పుడు వినలేదే నేను. లోతట్టుకి ఆపోజిట్ పైతట్టు. సర్లే, ఈ టెమటెమలకేం తక్కువ లేదు. జోగన్న, సిటీలో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల పొడుగున బారులు తీరే వాహనాలు అని బ్రేకింగ్ న్యూస్ గ్రాఫిక్ ప్లేట్స్ రెడీ చేసుకో జోగన్న. అదేటన్నయ్య, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏమీ లేదు, వర్షం కూడా పడట్లేదు కదా. ఆఫీసులో వదిలే టైం అయింది కదనా. అయితే రోజు ఇదే టైంకి వర్షం పడుతుంది కదనా. వర్షం పడగానే ట్రాఫిక్ జామ్ అవడం అనేది కామనే కదా. అందుకే ముందుగానే బ్రేకింగ్ ప్లేట్లు రెడీ చేసి పెట్టుకో అని చెప్తా ఉండా. ఎట్టా ఉందనా నా ఎక్స్పెక్టేషన్? నువ్వు రిపోర్టర్ కంటే కూడా జ్యోతిష్యుడిగా బాగా పనికొస్తావు. సంఘటన జరిగిన తర్వాత మనం వెళ్ళి రిపోర్టింగ్ చేయడం కాదు జోగన్న, అది జరగక ముందే వార్తని పసిగట్టి రిపోర్ట్ చేసేవాడే అసలైన రిపోర్టరు అని ఒక సీనియర్ రిపోర్టర్ నాకు చెప్పాడు. సర్లే, ఆ నాలాలు డ్రైనేజీల పరిస్థితి ఎలా ఉందో చెప్పు ముందు. భారీ వర్షాల కారణంగా సిటీలో నాళాలన్నీ పొంగి పొలుతున్నాయి జోగన్న. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపించడం లేదు. నేను ఇదిగో ఓ కెమెరానియా, ఓ పాలి ఆ కెమెరాని మ్యాన్ హోల్లోకి ఫోకస్ చెయ్యి. కొంప తీసి అందులో కానీ పడిపోయాడే ఏంటి? అయ్యో త్రికాసానియా, ఏంటి ఏమైంది? అట్లా చూస్తా కూడా ఏమైందని అడుగుతావేందన్నా. భారీ వర్షాలు పడుతుంటాయి, మ్యాన్ హోల్లు ఉంటాయి, చూసుకొని నడవండి అని చెప్తా ఉండేను కదనా. అదే టైంలో మ్యాన్ హోల్లో పడిపోయాను. అర్రే, మరి బయటకు వస్తే ఇంకా అందులోనే ఉన్నావేటి? కళ్ళు మూసి తెరిచేటప్పటికి 20 కిలోమీటర్లు కొట్టుకొచ్చేసానా. ఏంటి 20 కిలోమీటర్లా? అంత దూరం వెళ్ళావని నీకెలా తెలుసు? నాలాగే ఈ మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోతుండే ఒక అతన్ని ఆపి, అయ్యా ఇక్కడి నుంచి సిటీ ఎంత దూరం అని అడిగా. ఆయన 20 కిలోమీటర్లు అని చెప్పాడు. అక్కడ నుండి సిటీకి వచ్చే డ్రైనేజ్ పైప్ ఏదన్నా ఉంటే చూసుకొని అందులో దూకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్తావు. ఏందన్నా నువ్వా? ఇదేమన్నా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నావా ఏందా? పైపుల్లో పడి ఏ ఊరికంటే ఆ ఊరికి కొట్టుకోపోవడానికి. అసలే నువ్వే పని చేసినా ఒక్క పనైనా సక్రంగా ఉంటుందా? హలో సార్, మేము జంబల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు పర్సనల్ లోన్ ఏమైనా కావాలా సార్? పెట్టేవమ్మా ఫోనా. ఈ పైప్ లైన్ లోంచి ఇప్పుడు ఎట్లా బయటపడాలమ్మా? అదిగో ఎవరో ఒక ఆయన ఇటు కొట్టుకొని పోతా ఉన్నాడు. అన్నా నేను కూడా వస్తున్నా నీతోటి. చూసారా, అదండి మా తిరకాసాన్ని పంతాను. ఇవి ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని జాము జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.